హలో, వెల్కమ్ టు ఫుడిజం. ఈరోజు నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళకి, వెజ్లో మంచిగా తినాలని కోరుకునే వాళ్ళకి మంచి రెసిపీ చూపిస్తున్నాను నేను. టమాటా పప్పు. ఇది అందరికీ తెలుసు, ఇందులో ఏమైంది కొత్త అని అనుకుంటారేమో, కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపించే ప్రయత్నం అంతే. మనం ముందు ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. మనం సాధారణంగా ముందు పోపు వేసుకుంటాం కదా, నేనైతే ముందే పోపు వేస్తాను. కొంచెం వెల్లుల్లిపాయలు, అవి చిటపటమని నాట్యం చేసిన తర్వాత, అలాగే 1/2 స్పూన్ వరకు ఆవాలు, అవి కూడా చిటపటమన్న తర్వాత, చూసారా, అలా చిటపటమంటేనే మన పప్పుకి టేస్ట్ బాగా వస్తుంది. అవి చిటపటమని అన్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక మంచి 3 ఎండుమిర్చి వేసుకుందాం. చాలు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు. పోపు వేసుకుని మీ అందరికీ తెలుసు, మరి ఇందులో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటే కనుక, అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళ కోసం అనుకోండి. మనం ఇలా పోపు వేసిన తర్వాత యాక్చువల్లీ పప్పుతో ఉడికిపెట్టాలి, కానీ నేను చేయాలన్న ఇంటెన్షన్లో తొందరగా మర్చిపోయాను. కాబట్టి ఒక 5-6 నుంచి 7 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కారంగా బాగుంటుందండి పప్పు కూడా. ఒకసారి చెయ్యండి, బాగుంటుంది. మిర్చి కూడా వేసుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను, ఇవి కూడా వేసేసుకుంటాను. కొంచెం మగ్గాలి. ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా పడుతుంది, మళ్ళీ వేద్దాం. అలాగే కొంచెం పసుపు, అలాగే నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకుంటున్నాను. అంతా బాగా కలవనిద్దాం. మిర్చి కారం సరిపోతుంది, కానీ మనకెక్కడ అది కలర్ఫుల్గా కావాలి కదా, అందుకని కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను. మీకు అనవసరం అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. మిర్చి కారం అయితే సరిపోతుంది నార్మల్గా ఈ పప్పుకి అయితే. మనం మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి చూసుకుందాం ఇది అయిందో లేదో. టమాటాలు తీసారు ఎలా మగ్గిపోయినాయో, వేస్తే అంతే తొందరగా మగ్గిపోతాయి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం కొంచెం చింతపండు నానబెట్టుకున్నాము, అది వేసుకున్నాం. టమాటాలు బాగా మగ్గిపోయి ఆయిల్ తేలింది కదా, ఈ టైంలో మనం కొంచెం అంటే కొంచెం, చాలా కొంచెం చింతపండు నానబెట్టుకొని గుజ్జును వేసుకుంటున్నాను, కొంచెం పులుపు కోసం. ఇది కూడా ఒక మరుగు రానిద్దాం. ఉడుకుతున్నప్పుడే నేను కొంచెం కందిపప్పును, ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని ముందే ఉడికించి పెట్టుకున్నాను, అది వేసేసుకుంటున్నాను ఇందులో. అలాగే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను.
సరే కదండి. ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత ఇట్లా ఉంటుంది పప్పు. దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం, బాగుంటుంది. ఇదే పప్పులో కొంచెం ఆవకాయ, అన్ని అప్పడాలు, ఇన్ని వడియాలు ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఇంత నెయ్యి వేసుకొని తింటే బాబా స్వర్గానికి అంచుల దాకా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేసి చూడండి, మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఇంతేనండి పప్పు, నేను చేసే నా స్టైల్లో పప్పు ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందని నాకు కమెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్.